జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ పట్టణంలో సింగిల్ విండో కార్యాలయం నందు మార్కెఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, సింగిల్ విండో అధ్యక్షుడు పోతుల మధుసూదన్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల ప్రయోజనార్థం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు తమ పంటలను మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా మార్కెట్ యార్డ్లో విక్రయించి తగిన మద్దతు ధర పొందాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొనుగోలు వ్యవస్థ రైతులకు రక్షణగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎక్లాస్పురం నరసింహారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మాల నరసింహులు, బ్రహ్మయ్య, సిద్దిరామప్ప, జంబయ్య తదితరులు పాల్గొన్నారు. మరియు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉన్నవి. రైతులు కూడా మొక్కజొన్న తేమ అటు ఇటు ఉంటుంది, తేమ తీసుకోవాలని కోరుతున్నాను. మరి ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉన్నవి, కాకపోతే రైతులకు ఇబ్బంది పెట్టకుండా, రైతులకు వ్యతిరేక చేయకుండా ఖచ్చితంగా అన్ని రైతులను తీసుకొని రైతులకు సంతృప్తి పెంచాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం మొక్కజొన్నని దళారులకు అమ్మకుండా ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర అయిన 2400 ప్రకారం కొనాలని చెప్పి ఉద్దేశంతో మన జోగులాంబ గద్వాల జిల్లాలో 4 సెంటర్లు ఏర్పాటు చేసింది. కనుక ఇక ఈ ప్రాంత రైతాంగం గట్టు, మల్లకల్లు, రాజోలి, ఓటెపల్లి, ఐజ మండలాల రైతులు తమ సరుకుల్ని కనీస ప్రమాణాలు పాటించి ఈ సెంటర్కి తెస్తే ఇక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా కొనుగోలు చేసి వారి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. ఐజ మండల కేంద్రం సహకార ఆఫీస్ దగ్గర మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఇది 4వది మన తాలూకాలో. ఫస్ట్ క్యాతూరు, 2వది కల్గొట్ట, 3వది అల్లంపూర్ అవుతుంది, 4వది ఐజ. 4 తాళ్ళ రైతులకు ఎలాంటి ప్రజాపాలన అంటే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కటోళ్ళు అక్కడనే సరుకు అమ్ముకునే ఉద్దేశంతో 4 సెంటర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి కనీస మద్దతు ధర 2400 ఎవరు కూడా దళారులకు అమ్మకుండా 1 ఎకరాకు వచ్చేసి 25 క్వింటాలు, 1 ఎకరా సార్ 1825 వచ్చింది కదా సార్, 1 ఎకరాకి 25 క్వింటాల చొప్పున మీరు మీ మొక్కజొన్న ఎన్ని అయితే అన్ని ఎకరాల చొప్పున మీరు అమ్ముకునవలసిందిగా నేను ఈ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాకపోతే వరి ఒడ్లు కూడా ఎక్కడ లేని విధంగా రైతులకు ఏ ఊరు సెంటర్ ఆ ఊరే. దాదాపుగా గతంలో 4 సెంటర్లు ఉండేటివి ఇలా 30 సెంటర్లు అనేవి ఒడ్ల కొనుగోలు కేంద్రాలు లారీలో ఇబ్బంది పడి గతంలో పోయిసారి ఎన్నో ఇబ్బందులు పట్టినాం. మన కుట్టనూరు నుంచి మొదలు పట్టుకుంటాం. మన మండలంలో కుట్టనూరు సెంటర్, సింధనూరు సెంటర్, దొడ్డి సెంటరు, పులికల్, ప్రతి గ్రామానికో సెంటర్ ఒడ్లు ఇబ్బంది లేకుండా ఈసారి ఒడ్లు కూడా సబ్సిడీగా కొంటామని చెప్పి రైతులందరికీ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుందని మనం చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.